టీడీపీ అధికారంలోకి వస్తూనే సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం తెలిసిందే. అమరావతి కోసం పోరాడుతున్న రైతులు సంతోషంతో తిరుమల పుణ్యక్షేత్రానికి బయలుదేరి స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తల్లి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డిలు అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరుని ప్రత్యేక దర్శనం రైతులకు ఏర్పాటు చేశారు. అనంతరం వారికి భోజనం ఏర్పాట్లు చేసి ప్రతి మహిళ రైతులకు సారే అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు నేటి ప్రభుత్వం విజయంపై స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హలో వచ్చింది హలో 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 చేస్తున్నటువంటి హలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా మనం పాదయాత్ర ప్రారంభించి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆప్తమిత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆప్తమిత్రులైనటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మనకి ఎంతగానో సహకరించి ఈ ప్రాంతం అంతా అనేక ఇబ్బందులకు గురైన, అనేక కేసులు ఎదుర్కొన్నా కూడా, అనేక ఇబ్బందులున్నా కూడా కళ్యాణ మండపాలు మనకి ఇచ్చినవి కూడా తీసేపించిన సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల మీద కూడా అనేకమైన కేసులు, మరీ ముఖ్యంగా 15 కేసులు ఆ రోజు పాదయాత్ర సమయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకుల మీద, మన వాళ్ళందరి మీద, మన మహిళా రైతుల మీద. అయినా కానీ కష్ట నష్టాలకు వచ్చి మనకు సహాయ సహకారాలు అందించారు. మన అందరి కృషితో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరి కృషితో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మనకున్నటువంటి మొక్కులు తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా సాదరంగా మనందరిని ఆహ్వానించి మరి దేవస్థానానికి తీసుకెళ్లి మనందరికి దగ్గరుండి మరి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి గారు రిషితారెడ్డి గారు దగ్గరుండి కూడా మనందరికి దేవుడి దర్శనం దగ్గరుండి చూశారు. వారికి మా అందరి తరఫున పేరున గారి సతీమణి బృందమ్మ గారు స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి భార్య, వారి సతీమణి అమ్మ శాల్వాలు స్వీకరించిన వాళ్ళు దయచేసి చిన్నగా అక్కడ మనకు భోజన వసతి ఏర్పాటు చేశారు. సీట్లోనే కూర్చోవాలి. చిన్నగా మారు పేరుగా ఉండాలి అమరావతి రైతులు. రైతు బిడ్డలు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అందరూ కూడా ముందుకెళ్లారు. 1631 రోజు కాలినడకన వీళ్ళు తిరిగారు. మొత్తం స్టేట్ అంతా తిరిగారు. అది ఎవరు చేయలేదేమో ఇప్పుడు ఇంతకుముందు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరు చేయరు వీళ్ళ మాదిర. ఎందుకంటే ఒక దీక్ష మాదిర పూనుకొని వీళ్ళు ఎట్టయినా మనకు స్వాతంత్రం రావాలా, ఇది రాష్ట్రం కాదు, స్వాతంత్రమే లేదు, స్వాతంత్రం కావాలని చెప్పేసి వీళ్ళంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి వాళ్ళు ఉండడం మాకెంతో అదృష్టం. మా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం. ఇటువంటి మహిళలు మాకందరికీ ఉండడం, వీళ్ళ వల్ల ముందుకు సాగడం, వీళ్ళు ఎట్టు చేశారో మేమట్ట చేయాలని చెప్పి
ఇక్కడ ఉండే కాళహస్తి ఉండే మహిళలు కూడా వీళ్ళతో పాటు నడిచారు. ఒక 15 కిలోమీటర్లు నడిచారు. వెంకటగిరి నుండి తిరిగి కాళహస్తి నుండి మళ్ళీ తిరుపతి దాకా పోయి వదిలిపెట్టారు. అంత దీక్షగా చేయడం మటుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా మా ఆడబిడ్డలే, మా వాళ్లే. వీళ్ళు చేసిన త్యాగం వల్లే ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే అది అమరావతి అక్కడ స్టేట్ క్యాపిటల్ గా మొదలు పెట్టారు బాబు గారు. వీళ్ళు ఇచ్చిన భూముల వల్లే మనం ముందుకు వెళ్తున్నాం, లేదంటే మన క్యాపిటల్ సిటీ అనేది లేదు. అంతకుముందున్న ప్రభుత్వం ఏం ప్రభుత్వం మాకు అర్థం కాదు. వాళ్ళకి ఏమన్నా మహిళలంటే ఇష్టం లేదో ఏమో, అందరినీ హింసించారు. వీళ్ళ కాళ్ళు చూసినా తలలు చూసినా ఎక్కడ చూసినా దెబ్బలే చీడ్చి పాడేశారు. అప్పుడుండే పోలీసు వాళ్ళు కూడా చాలా అన్యాయం అయిపోయారు. వీళ్ళు చాలా మంది బతుకులు నాశనం అయిపోయాయి. ఈ రోజు బాబు గారు వస్తున్నారు. బాబు గారు కళ్యాణ్ గారు వచ్చిన దాని వల్ల, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాని వల్ల కష్ట సుఖాలని వాళ్ళు తెలుసుకొని ముందుకొచ్చి వీళ్ళకి చేయూతిచ్చి వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుండేటట్టు వాళ్ళు తప్పకుండా చేస్తారు. అది మటుకు ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు దయ వల్ల వీళ్ళందరికీ కూడా సుఖశాంతులతో బాగా ఉండాలి అటు కుటుంబాలని చెప్పి నేను అందరి తరఫున కోరుకుంటున్నాను. రాక్షస పాలనని అంతమొందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రాముడి పాలన, శ్రీరాముడి పాలన తీసుకొచ్చిన శుభ సందర్భంగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా మరి 2 రోజుల నుంచి మన శ్రీవారు శ్రీ వెంకటేశ్వర వారిని పూజించి తదనంతరం కాణిపాకంలో వినాయకుడి వారిని పూజించి వారి యొక్క ఆశీస్సుల్ని అందుకొని కాళహస్తి విచేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాల్య మిత్రులైనటువంటి బొజ్జాల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారులు బొజ్జాల సుధీర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాకు స్వాగతం పలికి మా అందరినీ దగ్గరుండి ఆ కాళహస్తీశ్వరి దర్శనాన్ని ఏర్పాటు చేసి తదనంతరం ఇంటికి తీసుకొచ్చి చక్కగా అందరినీ, రైతుల్ని, మహిళల్ని, రైతు కూలీల్ని అందరినీ సత్కరించి శాలువాలు కప్పి సత్కరించారు. మరి అదే విధంగా తదనంతరం పసుపు కుంకుమ కూడా మా మహిళలందరికీ అందజేశారు. అదేవిధంగా భోజనం వసతి కూడా ఏర్పాటు చేశారు. గతంలో పాదయాత్ర సందర్భంగా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ కుటుంబం ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు అనేక కష్టాలకు ఓర్చి కుటుంబం కానీ కుటుంబం యొక్క అనుచరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. ఆ సందర్భంలో కూడా ఈ సందర్భం, ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని అందరికీ, వారి కుటుంబ సభ్యులకి, వారి అనుచరులందరికీ కాదన్నా అవునన్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ఈ అమరావతి ఏకైక రాజధాని అనే దాన్ని ఎవ్వరు ఈ ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత వరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పి అమరావతి రైతు ఉద్యమం ఫలితంగా నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవడం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు, దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సహాయ సహకారాలతో ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని అని చెప్పి స్థిరపడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము హర్షం వ్యక్తం చేస్తాం. 1631 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నామండి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, 3 రాజధాని నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కడతానంటే మేము ఆ రోజు భూములు ఇచ్చామండి. మేము ఆ రోజు చాలా సంతోషంగా భూములు ఇచ్చామండి. ఎందుకంటే బాబు గారు హైదరాబాదులో ఎలా డెవలప్ చేశారో, ఆయనకి అభివృద్ధి డెవలప్మెంట్ అంటే తెలుసు, ఆయనకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆ నమ్మకంతోనే మేము ఆ రోజు గత ప్రభుత్వానికి 2014లో భూములు ఇచ్చామండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఆలోచన నిర్ణయాన్ని తీసుకుని మమ్మల్ని అందరినీ రోడ్డును పడేసిందండి. మేము మా భూముల్ని మేము రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రులకి ఇచ్చాము. మీరు రాజధాని కడతానంటే ఇచ్చాము. మేము 25 సెంట్లు తీసుకొని 35 సెంట్లు రాష్ట్రానికి ఇచ్చాను. డెవలప్మెంట్ చేయమని 33,000 ఎకరాలండి, 29,000 రైతులు ఇచ్చామండి. ఇంతమంది రైతులు ఇంతమంది త్యాగం చేశారు ఈ భూమిని. వదిలిపెట్టుకోవద్దు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని మేము చెప్పామండి. కానీ గత ప్రభుత్వం మా రైతులను సంప్రదించకుండా ఏమీ లేకుండా మా మీద దమనకాండ చేసిందండి. కానీ ఆ ప్రభుత్వం
ప్రభుత్వం మా మొర ఆలకించలేదు, కనీసం ఆ భగవంతుడికైనా సరే మా మొర వినిపించుకుందామని చెప్పి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి పాదయాత్ర చేశామండి. కానీ ఆ పాదయాత్రలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారండి. మమ్మల్ని అసలు కనీసం గొంతెత్తి మా బాధల్ని ప్రపంచానికి తెలియజెప్పుకున్నామని మీడియా ద్వారా కానీ, ప్రజల ద్వారా కానీ, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియబరుద్దాం పాదయాత్ర ద్వారా కానీ. జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్ర చేయొచ్చండి, ఆయనకైతే హక్కు ఉందండి, స్వేచ్ఛ ఉందండి. మా రైతులకు స్వేచ్ఛ లేదండి, మేము తిరగకూడదండి. ఆయన అయితే రాష్ట్రం మొత్తం తిరిగాడండి. కానీ మమ్మల్ని పాదయాత్ర చేసుకోవడానికి మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారండి. మేము భూములు ఇచ్చామండి, మేము భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మాకు అడిగే హక్కు లేదండి. మేము సంపదను ఇచ్చామండి రాష్ట్రానికి, ఎన్నో ఇబ్బందులు సృష్టించారండి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే మా ఎమ్మట లేదండి. కానీ ప్రజలందరూ 5 కోట్ల ప్రజలందరూ మా ఎమ్మట ఉండారండి. వాళ్లే మా ముందు నడిపించారండి. మేము మొదలు పెట్టినప్పుడు మేము ఎంతో అభద్రతా భావంతో, ఎంతో భయంతో మేము ఎలా చేయగలము, మేము మహిళం అని చెప్పేసి ఎంతో అధైర్యపడ్డాం. కానీ వీళ్ళు ఇచ్చిన ధైర్యము, వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో అందరూ అండి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరూ సపోర్ట్ చేశారండి. కానీ గత ప్రభుత్వం మమ్మల్నే కాదండి, ఈ ప్రజాప్రతినిధులను కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసి వాళ్ళకి మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఎదురొడ్డి మాకు చాలా సపోర్ట్ చేశారండి. సుధీర్ రెడ్డి గారు ఆయన కూడా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా అండగా ఉండారండి. ఇక్కడ రైతులు కానీ, ఇక్కడ వారందరూ సామాన్య ప్రజలు అందరూ చాలా అండగా ఉండి మాకు నడిపించారండి. వీళ్ళందరూ రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకున్నారండి ఆ ప్రభుత్వం మనుగడ అనేది లేదు, ఎలా ఏమంటూ ప్రభుత్వం అందరిని అన్ని భగవంతుడు ఉన్నాడండి. భగవంతుడు చల్లగా చూశాడండి. మమ్మల్ని అందరి మొదలు ఆలకించారండి. వాళ్ళ ప్రభుత్వానికి వాళ్లే గొయ్యి తవ్వుకున్నారు, రైతులు పొట్టగొట్టారండి. వాళ్ళ ప్రభుత్వానికి వాళ్లే గొయ్యి తవ్వుకున్నారు. మా భగవంతుడు ఆలకించారండి. ఆ మొక్కులు మేము చెల్లించుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి.